సైబర్ టవర్ మొక్క మా అక్క వచ్చిన ఫస్ట్ ప్రెస్ మీటే అబాస్ పాలు అయిపోయిందండి ఆవిడ. యూనియన్ మినిస్టర్ గారు మొన్న వారు మాట్లాడుతూ ఉన్నారు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవని, పేషెంట్లకు వైద్యం అందించలేమని, నెట్వర్క్ హాస్పిటల్ కి డబ్బులు ఇవ్వలేమని, అందరూ ఆయుష్మాన్ కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకోవాలని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఆరోగ్య శాఖ మంత్రిగా చేశారు కొన్ని రోజులు. ఎందుకంటే అప్పుడు ఏ మంత్రి ఎవరు చేశారు, ఏ డిపార్ట్మెంట్ ఏ మంత్రి తెలిసేది కాదండి. వాళ్ళ నాని ఆరోగ్య శాఖ మంత్రి అని తెలుసు, మళ్ళీ ఎప్పుడు విడుదల రజనీ గారు వచ్చారో తెలియదు చాలా మందికి. అలాగా ఈవిడ కూడా కొన్ని రోజులు ఆరోగ్య శాఖ మంత్రిగా చలామణి అయ్యారు. చలామణి అయిన అనుభవంతో ఈ రోజున ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద దుష్ప్రచారం వచ్చింది మా అక్క. ఏంటంటే ఆరోగ్యశ్రీకి డబ్బులు ఎత్తలేదట కూటమి ప్రభుత్వం వచ్చాక. ఏళ్ళు మాత్రం విచ్చలవిడికి ఇచ్చేసారట. అక్కకు చిన్న ఆధారం చెబుతారు. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్. ఇది ఎప్పుడుదండి న్యూస్? ఇది మే 22, 2024. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏపీలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ లేవలు నిలిచిపోయి ఎప్పటికి మే 22కే అయిపోయింది. అప్పటికే నిలిచిపోయి. అప్పటికే జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో హాత ఎప్పుడో చేసిన ఆపరేషన్ 800 కోట్లు ఇవ్వాలట. అవి ఇతలేదు ఈయన. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారు? జూన్ 12, 9/27కి ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు జూన్ లో. కానీ మేలోనే 22కే ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయి. ఎందుకంటే జగన్ గారి ఘనకార్యం వల్ల, జగన్ గారు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల. సైబర్ టవర్ మొక్క ఏమంటుందండి? చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఆగిపోతున్నాడు.